తెలంగాణలో మైనింగ్ ఉచ్చు ఎవరికి బిగుసుకుపోతోంది? అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఆచరణలోకి వస్తున్నాయా? ముఖ్య రాజకీయ నేతలు సైతం ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్కిరవబోతున్నారా? ప్రస్తుతానికి ఎవరి మీద అనుమానాలున్నాయి? దాని గురించి ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణలో అక్రమ మైనింగ్కి సంబంధించి సిఐడి కేసు నమోదు చేసింది. 2014 నుంచి మైనింగ్లో జరిగిన అక్రమాలపై గత అసెంబ్లీ సెషన్స్లో విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ లెక్కన చూస్తే ఇందులో మెజారిటీ బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన వాళ్లే ఉంటారన్నది రాజకీయ విస్తృత అభిప్రాయం. అసెంబ్లీ సమావేశాల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన ఎపిసోడ్పై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలకు సీఎం రియాక్ట్ అయ్యారు. మైనింగ్లో ఎక్కడ ఎంత దోపిడీ జరిగిందో తేలుద్దామంటూ సిఐడి దర్యాప్తునకు ఆదేశించారు. అదిప్పుడు చివరి దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో మైనింగ్ ఉచ్చు ఎవరికి బిగుస్తోంది, అది ఏ స్థాయిలో ఉండబోతోంది అన్న చర్చలు మొదలయ్యాయి. మైనింగ్ ఇష్యూని సభలో ప్రస్తావించి మంత్రిని ఇరకాటంలో పెట్టాలని చూశారు హరీష్ రావు. కానీ ఇప్పుడు విచారణ చివరి దశకు చేరుకోవడంతో అది ఎటు నుంచి ఎటు వెళ్తుందోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు చుట్టే ఈ ఎపిసోడ్ తిరిగే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన అనేక మంది బీఆర్ఎస్ నేతలు మైనింగ్లోని మునిగి తేలుతున్నారన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇప్పటికే కొంతమందిపై ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. అందుకే బీఆర్ఎస్ చుట్టూనే ఈ ఎపిసోడ్ తిరిగే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారం మొత్తం ఆ పార్టీ నేతల చేతల్లోనే ఉందన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ పేరుతో భూముల ఆక్రమణ లాంటి అంశాలు కూడా తెర మీదకొచ్చాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ బడా నేతకి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్లోని కీలక నాయకుల సోదరులు కూడా మైనింగ్లో అక్రమ మార్గాలు వెతికారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇప్పుడు వాటన్నింటి మీద సిఐడి దర్యాప్తు కొనసాగుతోందన్నది ప్రధానమైన చర్చ. మైనింగ్లో జరిగిన అక్రమాలేంటి? అనుమతుల ముసుగులో అడ్డగోలుగా తవ్వింది ఎంత? ఏ మైన్ వెనుక ఎవరున్నారన్న సంగతులన్నీ బయటకొస్తాయని అంటున్నారు. దీన్ని అధికార పార్టీ కొంత అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. దర్యాప్తు ఓ కొలిక్కొచ్చి నివేదికలు సిద్ధమయ్యాక కాంగ్రెస్ పార్టీ రాజకీయం మొత్తాన్ని దాని చుట్టే తిప్పే అవకాశం ఉందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ప్రతిపక్ష నేతల గుట్లు ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉంటే వాళ్లు దాని చుట్టే తిరగాల్సిన అనివార్యత ఏర్పడుతుందన్నది అధికార పార్టీ నేతల ఆలోచన.